నమస్కారం సుభాషిణి గారు. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. ఓకే, మీరు ఇంట్లోనే ఉన్నారండి, బయటికి వెళ్ళలేదా ఈ రోజు? బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితులు లేవండి నా చుట్టుపక్కల. అంటే మిమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఓకే. ఎందుకండి, ఎందుకు మీరు బయటికి వెళ్ళలేదు? ఎందుకు లోపల ఉన్నారు? మా సీఎం మా ఊరికి వచ్చినప్పుడు మాకు ఇది పెద్ద శిక్ష ఓకే. అన్నమాట. ఆ పార్టీలో ఓకే. ఉండే వాళ్ళు ఆయనను తలుచుకుంటారో లేదో, ఆయన ఆ పార్టీలో ఉండే వాళ్ళని పీల్చుకుంటారో లేదో, మమ్మల్ని మాత్రం నిత్యం ఆయన ఉమ్, స్మరిస్తూనే ఉంటాడు. ఆయన ఓకే. ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఎక్కడ పర్యటించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అయితే ఓకే. ముందుగా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. హౌస్ అరెస్ట్లు చేసి ఉమ్, మమ్మల్ని ఎక్కడికి పంపించరు. మాకెన్నో అవసరాలు ఉంటాయండి, మాకెన్నో బయట పనులు ఉంటాయి. పార్టీ ఇప్పుడు దగ్గర ఉమ్, ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చాయి. మా పార్టీ పనులు ఉంటాయి, ఓకే. మా పర్సనల్ పనులు ఉంటాయి. వాటికి కూడా ఎక్కడికి ఉమ్, పంపించరు అనమాట. నిర్బంధించేసేసి ఇంట్లో పెట్టేసి ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దయచేసి మీరు వెళ్ళకూడదు. ఉమ్. ఇది పరిస్థితి అది వాళ్ళు మాది. చెప్తున్నారు. ఓకే, ఓ పని చేయొచ్చు కదండి. అంటే ఎప్పుడైతే సీఎం గారు వస్తున్నారో మీకు లక్షద్వీప్ లేకపోతే ఈ శ్రీలంక టూర్ ఒకటి ప్యాకేజీ ఒకటి ఇచ్చి ఒక 7 రోజులు ఇచ్చి మొత్తం అంతా ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అందరినీ పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఏమంటారు? ఆయన కనిపిస్తే నేను ఇదే అడగబోతాను. ఎలాగో ఆయన వచ్చిన హెలికాప్టర్ ఉంటది, దాంట్లోనే ఆ, మమ్మల్ని ముందుగానే తీసుకెళ్లి నిర్బంధించేసి ఒక ఒక రూమ్ లో పెట్టేసేసి చక్కగా ఆయన ఓకే. దిగొచ్చిన హెలికాప్టర్ లోనే మమ్మల్ని కూడా ఎక్కించి, ఎలాగో లక్షద్వీప్ కొత్తగా ఏర్పాటు చేశారు, మేము చూసినట్టు ఉంటది. ఆయన ఒక రోజు ఉన్నందుకు ఓకే. పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము ఇళ్లలో ఉంటున్నాం. ఒక 3-4 రోజులు ఓకే. ఉండాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి? అదేదో ముందుగానే ఈ ఉమ్, ప్యాకేజ్ ఏదో మాకు బుక్ చేసేసి మమ్మల్ని అందరినీ పంపిస్తే ఉమ్, అటు టూర్ కలిసి వస్తుంది, మాకు ప్రశాంత ఉమ్. వాతావరణము ఉంటది. ఏంటి గోల అనేది మాత్రం మాకు చాలా చండాలంగా అనిపిస్తా ఉంది ఇదైతే. ఓకే, కాదండి. జనసేన పార్టీ అవ్వచ్చు లేకపోతే ప్రతిపక్షాలు ఏదైనా ప్రభుత్వం మీద ఏదైనా ప్రభుత్వం మీద విమర్శలు చేసే అంశం అయితే దానికి సంబంధించి మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడతారు. లేకపోతే నార్మల్ గా ఉంటది కానీ అసలు ప్రతిపక్షాలు బయటికి రాకూడదు, అందరినీ హౌస్ అరెస్టులు చేస్తాం అంటే ఇంకొక 2 నెలలు భరించడం ఆ, తప్పదంటారా మీకు? ఖచ్చితంగా అండి. గతంలో ఎలా ఉండేవంటే ఉమ్, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ నాయకులు ఎవరైనా సరే, ఎవరైనా ఉమ్, ధర్నాలు చేస్తున్నా, ఎవరైనా సత్యాగ్రహాలు చేస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని, ఎవరైనా ఉమ్, ప్రశ్నించాలనుకున్నా, వాళ్ళ ఇతర పార్టీ వాళ్ళైనా వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారంటే వెళ్ళి ఆ నాయకులు కలిసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళకు ఆ విధంగా మేము ఖచ్చితంగా, మేము మీకు ఏ న్యాయం అయితే చేయగలమో మా పరిణితిలో ఖచ్చితంగా మేము చేయగలము అని మాట ఉమ్. ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అన్ని వ్యతిరేకమే అన్నమాట. ఓకే. ఏది ఆయన కరెక్ట్ గా చెయ్యరు. చెట్లను నాటాల్సిన నాయకులే చెట్లను నరికేస్తున్నారు. పరదాలు ఉమ్, కట్టుకొని తిరుగుతున్నాడు. ఆ చెట్లను ఉమ్, నరికేసిన ఆ పాపం ఊరికి పోతుందా? ఈ పరదాలు కట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతాడు? ఇవన్నీ పక్కకు ఉంచితే ఆయన ఏదో ఉమ్. జాగ్రత్త కోసమో ఆయన స్వలాభాల కోసమో చేస్తున్నాడు అనుకుందాము. ఓ, కనీసం ప్రతిపక్షంలో ఉండే నాయకులను ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎవరైతే ఓకే. ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ మీద ప్రశ్నించి గొంతు విప్పుతున్నారో అటువంటి వారి గొంతు నొక్కేయడం కోసం ఈ పరిస్థితి ఏంటి? అసలు ఆయన ఒకవేళ ఉమ్, నేనే అనుకోండి, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను, ఆయనకి ఇక్కడ దొంగ ఓట్ల గురించి మేము చెప్పాలనుకుంటున్నాం, ఒక సీఎం గారికి మా అభ్యర్థనను తెలియజేయాలనుకుంటున్నాం. ఆయన ఈ రోజు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నాడు, అందుకు ఆయనకు గౌరవం ఇస్తాము, ఆయన పోయి కలవాలనుకుంటాము, ఆయనకి ఇక్కడ జరిగిన అన్యాయాలు చెప్పాలనుకుంటున్నాము, ఇక్కడ చేసే ఎమ్మెల్యే చేసే అరాచకాలు, చెవిరెడ్డి చేసే ఏవైతే దొంగ ఓట్లు ఎలాగ నమోదు చేస్తారో అవన్నీ కంప్లైంట్ మేము ఎవరికి చేయాలి? ఇక్కడున్న ఎవరైతే ఓకే. కమిషనర్ ఉందో ఆవిడ మీద కంప్లైంట్ చేయాలి. అంతకు మించి ఆఫీసర్లు ఇక్కడ ఎవరు లేరు. కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు స్పందించరు. ఇంకా మేము అంతకు మించి కలెక్టర్ గారి కంటే ముఖ్యమైన నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన వెళ్ళి కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వాలి. ప్రతిపక్షాలకు ఆ హక్కు లేదా? అంటే ఇవన్నీ హక్కుల్ని హరించడమే కదా, ఇవన్నీ హక్కుల్ని హరించడం కాదా? లాక్కోవటమే కదా. అవును. ఈ అవునండి. వైసీపీ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాంటి చేష్టలు జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి చెక్ పెట్టాలి. ఈ 2 నెలలు వీళ్ళని భరించక తప్పదు. ఈ 2-3 నెలలు మహా ఓకే. అయితే 60 రోజులు 70 రోజులండి వీళ్ళ ఆటలు. ఆ ఉమ్, తర్వాత మేము ఇప్పుడు వైసీపీ వాళ్ళకు కూడా మన ఛానల్ తరపున ఒకటి తెలియజేసుకుంటున్నాం. రేపు 2024లో మా ప్రభుత్వం రాబోతుంది. ఎనీ టైం ఉమ్. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్న వాళ్ళు మీరు నా దగ్గరకు వస్తే నేను డైరెక్ట్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. మీరు ఎవరైనా సరే ఓకే. సీఎం అభ్యర్థి రేపు మాకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు ఎవరిని కలవాలనుకున్నా కూడా ఈజీగా వెళ్ళి మీరు ప్రతిపక్షంలో ఉన్న కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అటువంటి అవకాశం ఇస్తారు తప్ప అది రాజకీయ నాయకుడు చేయాల్సిన లక్షణం.
కానీ వైసీపీ వాళ్ళు దానికి భిన్నంగా చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి ప్రజలే బుద్ధి చెప్తారు.